7% వృద్ధి రేటు సాధించగలిగాం. ఉపాధి కల్పనకు సమగ్ర సంస్కరణలు తెచ్చాం. ప్రజలకు అనుగుణంగా ఉండటం కర్తవ్యమన్న నిర్మల. బయోఫార్మా రంగానికి 10,000 కోట్లు. ఏపీ, ఒడిశా, తమిళనాడు, కేరళలో గనుల కారిడార్. 3 డెడికేటెడ్ కెమికల్ పార్కుల నిర్మాణం. జౌళి రంగానికి కేంద్ర బడ్జెట్లో చేయూత. మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణం. టెక్స్టైల్ రంగం అభివృద్ధికి కొత్త పథకం. సెమీకండక్టర్ మిషన్ 2.0 ప్రారంభం. ఈ మిషన్కు 40,000 కోట్లు. త్వరలో నేషనల్ ఫైబర్ స్కీమ్ ప్రారంభం. ఆత్మనిర్భర భారత్కు 2,000 కోట్లు. ఎస్ఎంఈ రంగానికి 10,000 కోట్లు. మైక్రో సెక్టార్కు 2,000 కోట్లు. మూలధన వ్యయం 12.20 లక్షల కోట్లు. ద్వితీయ శ్రేణి నగరాల అభివృద్ధికి 5,000 కోట్లు. మౌలిక సదుపాయాల కల్పనకు 12.2 లక్షల కోట్లు. దేశంలో కొత్తగా 3 ఆయుర్వేద ఎయిమ్స్లు, 5 మెడికల్ టూరిజం హబ్బులు ఏర్పాటు, 7 హైస్పీడ్ రైల్వే కారిడార్ల నిర్మాణం. క్రీడల అభివృద్ధికి ఖేలో ఇండియా మిషన్. మహిళల కోసం షీ మార్ట్స్ ఏర్పాటు. ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్. మూలధన వ్యయం 12.20 లక్షల కోట్లు. 26-27 ద్రవ్యలోటు 4.3% అంచనా. 27లో 28.70 లక్షల కోట్ల పన్నుల అంచనా. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం. త్వరలో అందుబాటులోకి సరళతరం చేసిన ఫామ్లు. సామాన్యులు సైతం ఫైల్ చేసేలా మార్పులు. అమెండ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు గడువు పెంపు. తగ్గనున్న విదేశీ ప్రయాణం ఖర్చులు. ట్యాక్స్ అవేడర్స్కు జైలు శిక్ష నుంచి మినహాయింపు. ట్యాక్స్ అవేడర్స్కి 30% పెనాల్టీ. 47 వరకు డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే. కార్పొరేట్ ట్యాక్స్ యథాతథం. తగ్గనున్న సోలార్, లెదర్ ఉత్పత్తుల ధరలు. దిగిరానున్న సిఎన్జి, బయోగ్యాస్ రేట్లు. తగ్గనున్న క్యాన్సర్, షుగర్ మందుల ధరలు. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులు యథాతథం. కార్పొరేట్ ఐటీ స్లాబుల్లో మార్పు లేదన్న కేంద్రం. పౌర విమాన విడిభాగాలపై సుంకాలు ఎత్తివేత. నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు. 600 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్. 200 పాయింట్లకు పైగా నష్టాల్లో నిఫ్టీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు లేవు. కేసీఆర్ను విచారణకు పిలవడం దుర్మార్గం. అక్రమ నిర్బంధాలు కొనసాగుతున్నాయన్న కర్నే. కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకుంది. డైవర్షన్ కోసమే కేసీఆర్ విచారణ. ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందన్న వేముల. బీఆర్ఎస్ అంటే బ్లాక్మెయిల్. రాష్ట్ర సమితి. ఫోన్ ట్యాపింగ్ ఘోరమైన నేరం. చట్టం ఎవరికీ చుట్టం కాదన్న మహేష్ గౌడ్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం. టికెట్ రాని వాళ్లు నిరాశపడద్దు. గెలుపు కోసం కలిసి పనిచేయాలన్న మంత్రి. అంబటి అరెస్ట్ను ఖండించిన జక్కంపూడి. చంద్రబాబు కాపులను తొక్కేస్తున్నారు. ప్రశ్నిస్తే దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం. అంబటి ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం. రాక్షస పాలన కొనసాగుతుందనే అనుమానం ఉంది. కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామన్న వైవి సుబ్బారెడ్డి. వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. చంద్రబాబుపై అంబటి అసభ్యంగా మాట్లాడారు. జగన్ ఇంకా రెచ్చగొడుతున్నారన్న మంత్రి డోలా.